కవర్డ్ కాల్స్ ట్రేడింగ్లో జరిగే పొరపాట్లు, వాటి నష్టాల నివారణ వ్యూహాలపై ఇది నేటి సంక్షిప్త సమీక్ష. కవర్డ్ కాల్స్తో ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది కదా అనిపిస్తుంది. కానీ షేర్ ప్రైజ్ పడిపోయినప్పుడు మనం చేసే ఒక చిన్న తప్పు వల్ల ఎంతటి నష్టమొస్తుందో దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో తెలుసుకోవడం ఇన్వెస్టర్స్గా మనందరికీ చాలా ముఖ్యం. మొదటగా అండర్ వాటర్ కాల్స్ అమ్మడం మనం చేసే అతిపెద్ద పొరపాటండి. అంటే మనం కొన్న షేర్ ధర పడిపోయినప్పుడు అసలు కొనుగోలు ధర కంటే తక్కువ స్ట్రైక్ ప్రైస్కి కాల్ ఆప్షన్ను ఎట్టి పరిస్థితిలోనూ అమ్మకూడదు. ఆలోచించండి, కేవలం కొద్దిపాటి ప్రీమియం కోసం మన షేర్లను మనమే భారీ నష్టానికి అమ్ముకునే పరిస్థితి తెచ్చుకోవడం ఏమాత్రం తెలివైన పని కాదు గదా. ఇక రెండవది, దీనికి సరైన పరిష్కారం ఏంటంటే జస్ట్ ఓపిక పట్టడం. అవును, షేర్ ధర పడిపోయినప్పుడు కంగారుపడి కొత్త కాల్స్ అమ్మడం ఆపేసి మార్కెట్ మళ్లీ పుంజుకునే వరకు సైలెంట్గా వెయిట్ చేయడమే మనకు పెద్ద రక్షణ. కంపెనీ ఫండమెంటల్స్ ఏమైనా పూర్తిగా దెబ్బతింటే తప్ప ఇలాంటి తాత్కాలిక పతనాలకు భయపడి లాస్కి అమ్ముకోకూడదు. ఒకవేళ మీకు అలా వెయిట్ చేయడం ఇష్టం లేకపోతే చివరగా నష్టాన్ని వేగంగా పూడ్చుకోవడానికి స్టాక్ రిపేర్ స్ట్రాటజీ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ స్ట్రాటజీ మన బ్రేక్ ఈవెన్ పాయింట్ను తగ్గిస్తుంది. కాబట్టి షేర్ ధర కొద్దిగా పెరిగినా మనం చాలా త్వరగా నష్టాల నుండి బయటపడొచ్చు. అయితే లాభం త్వరగా వచ్చే ఈ ప్రాసెస్లో మార్కెట్ మళ్లీ పడిపోతే ఉండే డౌన్సైడ్ ప్రొటెక్షన్ కాస్త తగ్గుతుందనే విషయం మాత్రం అస్సలు మర్చిపోకండి. మొత్తానికి అండర్ వాటర్ కాల్స్ నివారించి స్టాక్ రిపేర్ లాంటి వ్యూహాలను కరెక్ట్ టైంలో వాడితే కవర్డ్ కాల్స్లో మీ పెట్టుబడిని సేఫ్గా కాపాడుకోవచ్చు.